నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు. నేను ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేషెంట్లందరికీ వచ్చి ఉచితంగా ఆర్థోపెడిక్ సేవని అందిస్తున్నాము. ఈరోజు మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడదామండి. ఒక పేషెంట్ పేరు వచ్చి షేక్ ఖలీముల్లా. ఆయన వచ్చి 35 సంవత్సరాలు, ఖైరవాడి గ్రామం ఆయనది. ఆయనకి ఏమైందంటే ఎడం వైపు మక్కి ఎముక కిందట తొడ ఎముక ఎరిగినాక పేషెంట్ రిలేటివ్స్ అందరూ కొద్దిగా భయపడి ఆపరేషన్ వద్దనుకుని నాటుగట్ట దగ్గర పోయి నాటుగట్ట వచ్చి ఒక సుమారుగా 3 సార్లు కట్టుకట్టించుకొని వచ్చినాక కూడా వచ్చి ఎముక అతుక్కోలేదు. మళ్ళీ వాళ్ళు తెలిసిన బంధువులు వాళ్ళ అన్నయ్య వచ్చి నా దగ్గర రెగ్యులర్ పేషెంట్, ఆయన్ని తీసుకురావడం జరిగింది. నిన్న తీసుకొచ్చినాక ఆయనకి పరీక్షలన్నీ చేసి చూసినాక ఎముక అతుక్కోలేదు అనేది తెలిసింది. ఎముక అతుక్కోవడానికి మనం వచ్చి ఆపరేషన్ చేసినాము. ఎన్టీఆర్ వైద్య సేవలో ఆపరేషన్ ఉచితంగా చేసినాం. పేషెంట్ అయితే బాగానే ఉన్నారు. ప్రజలకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఒక హెల్త్ స్కీమ్, ప్రజల కోసము పెట్టిన స్కీమ్. దాన్ని ఉపయోగించుకుని దాన్ని బెనిఫిట్స్ అన్ని పొందాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడియాల మండలం ఖైరవాడి గ్రామము. నా పేరు వచ్చేసి మహబూబ్ బాషా. మా ఆయన పేరు వచ్చేసి కలీముల్లా బాషా. ఆయన గొండ పని చేసినవాడు. ఆయన మిచ్చనెక్కి ప్లాస్టింగ్ చేసేటప్పుడు అది మిచ్చన స్కిడ్ అయ్యి కింద పడినాడు. కింద పడి అంటే ఇక్కడ నడుము కాడ బాగా ఫ్రాక్చర్ అయింది. మాకు అక్కడ పల్లెటూరులో అవగాహన లేక ఇక్కడ ముచ్చుమారులో కట్టుకట్టికి వెళ్ళాము. 21 days అయింది. అక్కడ ఫెయిల్ అయింది కట్టునాటు వైద్యం. అది మాకు తెలకంగా మళ్ళీ వేరే వాళ్ళు చెప్పినారు వేరే హాస్పిటల్కి వెళ్ళింటే. ఇక్కడ ఎమ్మిగనూరులో మెడికేర్ హాస్పిటల్లో రఘు సార్ గారు బాగా చేస్తారని చెప్పినారు. మేము నిన్న మధ్యాహ్నం ఇమీడియట్లీ పేషెంట్ తోలుకొని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చింటే ఆయన చూసి వెంటనే మీకు నయం అవుతుంది, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మీకు మొత్తం నయం అయిపోతుంది అని చెప్పేసి నిన్న మధ్యాహ్నము అని చెక్ చేసి ఉదయం 8 గంటలుగా 9:30 కల్లా ఆపరేషన్ పూర్తి చేసేసినారు. ఆ ఆపరేషన్ పూర్తి చేసేసి మాకు ఈ విజయం అయిందని చెప్పేసినారు, బాగుతుందని చెప్పేసినారు. 1 monthలో ఆయన తిరగగలడని చెప్పేసినారు. మాకు తెలక అక్కడ ఒక 1 month దాకా తిరిగినాము, కాలేదు. ఇక్కడ వచ్చినాక రఘు సార్ మాకు బాగా సీరియస్గా తీసుకొని చేసినారు. రఘు సార్ గారు ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి బృందం వాళ్ళంతా బాగా సీరియస్గా చేసుకున్నారు. రఘు సార్ గారికి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు.